నెక్స్ట్ గ్రూప్స్ బృందావనమాలి, గణేశాయ ధీమహి అండ్ సంక్రాంతి సంబరాలు ఇన్ 5 స్టేట్స్. ఈ 3 గ్రూప్స్ని బ్యాక్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మెయిన్ బేసికల్ ఫోన్లో తీసుకుని దీంట్లో పెడితే రోజులు ప్రాసెసింగ్. అవుట్లెట్ ఉందా సార్? లేదండి, ఇక ఈయన దగ్గర ఉండాలి, మన వాళ్ళు ఇస్తారు. అందరికీ నమస్కారం. ప్రసక్తులైన తెలుగు సంఘం కుటుంబ సభ్యులందరికీ కౌముది బృందం తరఫున మీ రవి పసుపులేటి నమస్సుమాంజలులు. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చార్ల్స్ ఫిలిప్స్ బ్రౌన్, సిపి బ్రౌన్ చేత ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కొనియాడబడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రా నది సోయగంలా గలగలా పారుతున్న గోదారిలా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల అతి ప్రాచీనమైన భాష, తేనెలూరు మధురమైన భాష మన తెలుగు భాష. ప్రపంచంలోనే అతి మధురమైన భాష మన తెలుగు భాష. ఆత్మలను పలికించేదే అసలైన భాష అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతటి మహోత్కృష్టమైన మన భాష నేడు పరభాషల తుఫానులలో చిక్కుకొని రెపరెపలాడుతోంది. మనందరికీ పుట్టుకతోనే మన తల్లుల నుంచి సంక్రమించిన భాష మన మాతృభాష. మన మాతృభాషను మన చిన్నారులకు నేర్పించాలనే ఆశయంలోంచి మా తెలుగు భారతి ఉద్భవించి ప్రస్తుతం వెస్ట్ కౌంటీలో మయూరి ఇండియన్ రెస్టారెంట్లోను, ఓఫాలన్లో అలోహా ట్రైనింగ్ సెంటర్లోను 2 శాఖలుగా విస్తరించి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నది. ఈ శుభదినాన మనకు జన్మనిచ్చి జన్మభూమిని ఇచ్చి మాతృభాషను కూడా ఒసగిన మన తల్లులను తలుచుకుంటూ తెలుగు భారతిలో నేర్చుకున్న పాఠాలను మా స్వంత పాటల రూపంలో మేమే రాసుకుని వాటికి సంగీతం మేమే కూర్చుకుని స్వరపరుచుకుని మీ ముందుకు తీసుకురావడానికి ఓ చిన్ని సాహసం చేస్తున్నాము. మా తెలుగు భారతి చిన్నారి పొన్నారి చిట్టు తల్లులు, బంగారు తండ్రులు స్వచ్ఛమైన మన తెలుగు భాషలో పదహరణాల తెలుగు ఆటపాటలతో మీ ముందుకు వస్తున్నారు. ఈ చిన్నారులు మొదటిసారిగా రంగస్థలంపై ప్రదర్శిస్తున్నారన్న విషయాన్ని మీరు దయచేసి దృష్టిలో ఉంచుకుని వారి తప్పొప్పులను పెద్ద మనసుతో క్షమించి మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ పెద్ద మనసుతో ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మా పిల్లలు రండి రండి అంటూ తెలుగు భారతికి ఆహ్వానిస్తున్నారు. ఆ ముచ్చట్లేవో చూద్దాం. కృతజ్ఞతలు.
ఇప్పుడు మా తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు మీ ముందుకు వేయడానికి, వేసిన ముళ్ళు విప్పడానికి మా కౌముది పిల్లలు తెగ ఉత్సాహపడుతున్నారు. ఆ ముచ్చట్లేవో ఇప్పుడు చూద్దామా? సుదీప్తి, మీరెలా ఉన్నారు? హే, మనము తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు సరదాగా వేసుకుందాం. సుదీప్తి, మీరెలా ఉన్నారు? హే, మనము తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు సరదాగా వేసుకుందామా? సరే సరే. కిటకిట తలుపులు కిటాలి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, ఏంటవి? కిటకిట తలుపులు కిటాలి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, ఏంటవి? కిటకిట తలుపులు కిటాలి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, అవి కిటకిట తలుపులు కిటాలి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, అవి కళ్ళు. సరే, అయితే ఇప్పుడు మేము పొడుపు కథ వేస్తాము, మీరు విప్పండి. అడగండి అడగండి. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది, ఏంటది? చెప్పుకోండి. ఏంటి? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది, ఏంటది? అడవిలో పుట్టిందా, అడవిలో పెరిగిందా, మా ఇంటికొచ్చిందా, తైతక్కలాడిందా? అది కర్ర కదా? కాదు, మరేంటబ్బా? అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది. తెలిసింది, అది కవ్వం. ఈసారి మేము పొడుపు కథ వేస్తాము, మీరు విప్పండి. సరే. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. చెప్పుకోండి చూద్దాం. ఏంటి? గోడ మీద బొమ్మ. బొమ్మనా? అది ఎవరమ్మా? గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. తెలియటం లేదే. ఆలోచించండి, ఆలోచించండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. ఓ, తెలిసిందిలే, అది తేలు. భలే భలే, చాలా సరదాగా కాలక్షేపం చేశాం కదూ. వచ్చే ఆదివారం తెలుగు భారతిలో కలుద్దాం. ఇక చాలు, ఇంకా ఆటలు, మన పాటలు, మన మాటలు. బిరబిర బిరబిర పోదామా, చక 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 పోదామా, బిరబిర బిరబిర పోదామా, చక 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 పోదామా. మా ఈ చిన్ని కార్యక్రమము మిమ్మల్ని ఆనందపరిచిందని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల పేర్లు:
కౌముది పిల్లలందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కౌముది పిల్లలు వేదిక మీదకి రండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు అదితి చింత, విభవ్ చింత, నేహా మారెల్ల, శ్రీ మనోజ్ఞ యలమూరి, అనోష్క పల్లెకల, సుదీప్తి పల్లెకల, రోహిత గిడుటూరి, పృథ్వీ గిడుటూరి, రాఘవ్ వీరవల్లి, శృతి గుల్లపల్లి, అశ్విక్ చిలకల, సోనికా కల్వ, రితికా ఉల్లంకి, ప్రణీల్ ఉల్లంకి, సమికా కుంభం, అక్షయ్ నేమాలి. మీ గట్టి కరతాళధ్వనులతో మా పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి. ఈ చిన్నారి పిల్లలందరూ ఇప్పుడు తెలుగు బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. ఇండియాలో వాళ్ళ అమ్మమ్మలతోని నానమ్మలతోని తెలుగులో భాషించడానికి చాలా ఉత్సాహపడుతున్నారు గత 3 నెలలుగా. మరొక్కసారి మీ గట్టి కరతాళ ధ్వనులతో ఇంతటి కార్యక్రమానికి మా సహకరించిన తల్లిదండ్రులు, ఈ ఈ కార్యక్రమాన్ని కోరియోగ్రాఫ్ చేసిన శైలజ ఆకుల గారికి, సంధ్య యనమడల గారికి, వింధ్య యనమడల గారికి, వేద శ్రీగిరికి, లక్ష్మీ పస్పులేటి మరియు తరుణ్ పస్పులేటికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రవి గారు. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు I would like to request Uma to the backstage, please.